హలో ఫ్రెండ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీకే సెక్షన్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ విచ్ డేట్? భారత రాజ్యాంగం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? సో ఆన్సర్ 26 జనవరి 1950. 1950 జనవరి 20వ తారీఖున భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఒకసారి దీని గురించి చూస్తే భారత రాజ్యాంగాన్ని యాక్చువల్గా 1949 నవంబర్ 26వ తారీఖున అయితే ఆమోదించారు. 1949 నవంబర్ 26వ తారీఖున అయితే ఆమోదించినప్పటికీ కూడా ఇది 1950 జనవరి 26వ తారీఖు నుండి అయితే అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తేదీ, ఆమోదించినప్పటికీ తేదీ అనేది క్వశ్చన్లో జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ 1950 జనవరి 26న అయితే ఈ ఇండియా కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా ఈ రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా అయితే జరుపుకుంటాం. ఎందుకంటే ఈ రోజుతో ఈ జనవరి 26, 1950 ఆ రోజు కాడి నుండి మన భారతదేశం అనేది పూర్తిగా ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అయితే మారింది. ఫుల్ రిపబ్లిక్ కంట్రీగా అయితే మారిందనమాట. హూ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగానికి సంరక్షకుడు ఎవరు? భారత రాజ్యాంగం ఎవరి సంరక్షణలో ఉంటుంది అన్నది క్వశ్చన్ చూస్తే ఆన్సర్ సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగాన్ని కాపాడే ప్రధాన సంస్థ సుప్రీంకోర్టు అనమాట. ఇది ఏం చేస్తుంది అంతేకాకుండా అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాలను రద్దు చేయడం, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధ పరంగా ఉంటే వాటిని రద్దు చేయడం. అండ్ కొన్ని చట్టాలను చూస్తాం మనం, ఆర్టికల్స్ లేదా అమెండ్మెంట్స్ చూసినప్పుడు ఈ సవరణను, ఈ అమెండ్మెంట్ను, ఈ ఆర్టికల్ని అయితే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని రాసే టైంలో అప్పటి ప్రజల జీవన విధానాన్ని బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి దానికి అనుగుణంగా అయితే కొన్ని చట్టాలు అయితే నిర్మించాల్సి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటికి చూసుకుంటే కాలక్రమేణా మారుతుండడం బట్టి, ప్రజల జీవన విధానం మారుతుండే బట్టి పద్ధతుల మీద ఆధారపడి కొన్ని చట్టాలను రద్దు చేయవలసి వచ్చిందనమాట. వీటిని రద్దు చేసే అధికారం కూడా ఎవరికీ ఉందంటే సుప్రీంకోర్టుకే ఉంది. సుప్రీంకోర్టు మాత్రమే రద్దు చేయగలదు. అంతేకాకుండా ఫండమెంటల్ రైట్స్, భారతదేశం యొక్క ప్రతి పౌరుడికి కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. మాట్లాడే స్వేచ్ఛ, వేరే మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ, చదువుకునే స్వేచ్ఛ, ఇలా స్వతంత్రంగా బ్రతకగలిగేటువంటి స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం మనకి కల్పించింది కదా. ఈ హక్కులన్నింటిని రక్షించడానికి కూడా సుప్రీంకోర్టే ప్రధాన బాధ్యత అయితే వహిస్తుందన్నమాట. సో ఇక్కడ సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఈ వీడియోస్ అన్ని హూ ఈజ్ హూ అని క్వశ్చన్స్ అనేది అయితే వస్తాయి అనమాట. ప్రధాన సంస్థల నుండి ఎవరు అధికారికంగా ఉన్నారు అన్నవి ఆ వీడియో చేసి నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒకసారి వెళ్ళి చూడండి. వాటి బేస్డ్ మీద కూడా మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా చాలామంది కామెంట్ చేస్తున్నారు, రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ అయితే పెట్టండి అక్క అని. నేను ఆల్రెడీ రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జామ్స్ అంటే 2025లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్కి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. 2026లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి లాస్ట్ టైం 2024లో అయితే పరీక్షను కండక్ట్ చేశారు. 2024లో కండక్ట్ చేసినటువంటి పరీక్షల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవి ప్రీవియస్గా అంటే ఒక ఎగ్జామ్లో వచ్చిన 2-3 క్వశ్చన్స్ వల్ల అంతా కాన్సెప్టు ఒక టాపిక్కి సంబంధించి మొత్తం కవర్ అవ్వవు కాబట్టి ఇంకా వేరే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా నేను తీసుకుని మీకు ఒక సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయ్యేలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, హౌ మెనీ ఆర్టికల్స్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ ప్రెజెంట్? ఇప్పుడు క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ ప్రెజెంట్? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని అధికారణాలు ఉన్నాయి అంటే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అని అడుగుతున్నాడు. ప్రజెంట్ అయితే 448 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఆర్టికల్స్ 448. ప్రజెంట్ అన్నాడంటే దీన్ని తయారు చేసినప్పుడు వేరే లెక్క మారి ఉంటుంది కదా. స్టార్టింగ్లో ఎన్ని ఉండేవి అంటే ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. రాజ్యాంగాన్ని తయారు చేసిన మొదట్లో ఆర్టికల్స్ చూస్తే 396 ఉండేవి. అండ్ పార్ట్స్ వచ్చేసి 22 ఉండేవి అనమాట. పార్ట్స్ వచ్చేసి 22 ఉండేవి. అండ్ షెడ్యూల్స్ వచ్చేసి 8 షెడ్యూల్స్ వచ్చి 8 ఉండేవి. ఇవి రాజ్యాంగాన్ని తయారు చేసిన మొదట్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి కూడా 2026 కూడా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి భారత రాజ్యాంగం అంటే 448 ఆర్టికల్స్ ఉన్నాయి. పార్ట్స్ వచ్చేసి 25 ఉన్నాయి. అండ్ షెడ్యూల్స్ వచ్చేసి 12 షెడ్యూల్స్ ఉన్నాయి అనమాట ఇప్పటికీ కూడా. సో అప్పటి నుండి ఇప్పటికీ మారినాయి. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, కొన్ని చట్టాలను కొట్టివేశారు. ఇప్పుడు కాలానుగుణంగా కొన్ని కొత్తవి యాడ్ చేశారు. అమెండ్మెంట్స్ ద్వారా, సవరణల ద్వారా కొన్ని అయితే కొత్తగా యాడ్ చేశారనమాట. సో ప్రస్తుతం అధికారికంగా 448 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఇవి భారత పాలనా విధానానికి అయితే పునాది.
వీటిని బట్టే మన భారతదేశంలో పరిపాలన జరుగుతుంది. విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్? మౌలిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ పార్ట్ 3. పార్ట్ 3లో అయితే భాగం 3లో అయితే మౌలిక హక్కులను అయితే పొందుపరిచారు. ఈ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడాలంటే ఈ మౌలిక హక్కులు అనేవి ఆరు మౌలిక హక్కులు అనేవి అయితే ఉన్నాయి. అవి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లిబర్టీ, రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇప్పుడు తెలుగులో చూస్తే ఈ మౌలిక హక్కుల్లో ఏమేవైతే ఉన్నాయంటే చట్టం ముందు అందరూ సమానమే, పౌరులకు స్వేచ్ఛ హక్కు, సమానత్వం, మత స్వేచ్ఛ, చదువుకునే హక్కు, అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఉన్నటువంటి హక్కులను ఉపయోగించుకోగలిగినటువంటి అంతా స్వేచ్ఛను అనేది అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అయితే మనకి కల్పిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది ఇంకా బలపడుతుంది. మన భారతదేశం ఏంటి ప్రజాస్వామ్య ప్రభుత్వమే కాబట్టి ఇంకా అనేది పరిపాలన అనేది కానీ ప్రజల జీవితాన్ని చైతన్యపరచడానికి కానీ ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ మౌలిక హక్కులు అనేవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫండమెంటల్ రైట్ వాజ్ రిమూవ్డ్ బై ద 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ మౌలిక హక్కు తొలగించబడింది? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందే ఫండమెంటల్ రైట్స్ మౌలిక హక్కులను గురించి. వీటిలో 44వ సవరణ ద్వారా ఏ హక్కును తొలగించారు అన్నది క్వశ్చన్. సో రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కునైతే తొలగించారు. ఏ ఇయర్లో అంటే 1978వ సంవత్సరంలో దీన్ని ఫండమెంటల్ రైట్స్లో నుండి తొలగించి చట్టపరమైనటువంటి హక్కుగా మార్చారు. ఈ హక్కును కొట్టివేశారు అని కాదు, దీంట్లో నుండి ఫండమెంటల్ రైట్స్లో నుండి తొలగించి చట్టపరమైనటువంటి హక్కుగా అయితే మార్చారనమాట. ఈ హక్కు అనేది అయితే ఉంది భారత రాజ్యాంగంలో, తీసివేయలేదు. బట్ మౌలిక హక్కుల్లో నుండి అయితే వీటిని తీసివేశారు. అది కూడా 1978 44th అమెండ్మెంట్ ద్వారా. సో గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ఇండియన్ స్టేట్? భారతదేశానికి రాజ్యాంగపరమైన అధిపతి ఎవరు? ఇండియన్ స్టేట్స్కి మన భారతదేశానికి మాట్లాడుకుంటే రాజ్యాంగ పరంగా అధిపతి ఎవరు అనేది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే రాష్ట్రపతి, ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ అనే వ్యక్తి భారతదేశం మొత్తానికి రాజ్యాంగ పరంగా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈయనైతే ప్రధానమైన అధిపతిగా వ్యవహరిస్తారు. కానీ వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే ప్రధానమంత్రి మరియు మంత్రివర్గాలకి అయితే వాస్తవ పరిపాలనా అధికారాలు అయితే ఉంటాయి. వాస్తవ పరిపాలనా అధికారాలు అనేవి ప్రధానమంత్రి, పిఎం అండ్ మంత్రివర్గాలకి, క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ చేతిలోనైతే ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. సో కానీ రాజ్యాంగ పరంగా చూసుకుంటే రాష్ట్రపతి అయితే అధిపతి భారతదేశానికి రాజ్యాంగ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి తీసుకున్నారు క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే ఐర్లాండ్ నుండి అయితే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అయితే తీసుకున్నారు. అసలు ఫస్ట్ ఎందుకు ప్రపంచం అన్నిటిలో మన భారతదేశం యొక్క రాజ్యాంగమే పెద్ద రాజ్యాంగం. ఇండియా కాన్స్టిట్యూషనే చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ అనమాట. దీంట్లో కొన్ని కొన్ని అయితే వేరే దేశం నుండి అయితే మనం తీసుకోవడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటని చూస్తే గనక, ఎందుకు తీసుకోవాల్సి వచ్చినాయని చూస్తే, ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఉన్నప్పుడు మన భారతదేశ పరిపాలన స్థితి కానీ ప్రజల జీవన విధానం కానీ చాలా అధ్వానంగా ఉండేది. ఇది మనకి చరిత్ర చెప్తుంది. సో అప్పట్లో మనం బానిసలుగా బ్రతికే వాళ్ళమని, మన జీవన స్థితి అంతగా బాగుండేది కాదు. అప్పుడు మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన వంటి ముసాయిదా కమిటీ అధికారిగా ఈయన వ్యవహరించారు. కొంతమందిని అయితే రాజ్యాంగం రాయడానికి నియమించారు కదా. వీళ్ళు అంబేద్కర్ అనేవాళ్ళు వేరే దేశాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది, అలా అభివృద్ధి జరగడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఏ స్తోత్రాలను పాటిస్తున్నారు, సో వాళ్ళు అలా డెవలప్ అవ్వడానికి వాళ్ళు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి, ఇలాంటివి చూసుకుని వాటిని ఆ దేశం నుండి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇలా తీసుకున్న వాటిలో కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ మీకు క్వశ్చన్స్ వెళ్ళే కొద్దిగా అయితే అవి వస్తూ ఉంటాయి. అన్నీ ఒకసారినే చెప్పడం అయితే లాంగ్ అయిపోద్ది. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అయితే ఐర్లాండ్ నుండి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇవి రాజ్యాంగంలో ఉంటాయి కానీ న్యాయస్థానాల్లో అయితే దీన్ని డైరెక్ట్గా అమలు చేయలేరు. న్యాయస్థానాలు ఉంటాయి కదా, ఈ కోర్ట్స్లో అయితే వీటిని డైరెక్ట్గా అమలు చేయలేరు కానీ ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా అయితే ఉంటాయన్నమాట. దీన్ని సింపుల్గా డిపిఎస్పీస్ అని అయితే పిలుస్తారు. డిపిఎస్పీస్ అని డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, వీటిని డిపిఎస్పీస్ అని అంటారు. ఒకవేళ ఇంగ్లీష్లో చదివే వాళ్ళకి సింపుల్గా ఇలా కూడా ఇస్తాడు, ఫుల్ ఫామ్ ఇవ్వకుండా డిపిఎస్పీస్ అని కూడా ఇస్తాడు. అప్పుడు డైరెక్టర్ ప్రిన్సిపల్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో వీటిని అయితే ఐర్లాండ్ నుండి అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? రాజ్యాంగ పరిపాలన హక్కు ఏ అధికారంలో ఉంది? రాజ్యాంగ పరిహారాల హక్కు ఏ అధికారంలో ఉందన్నమాట. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇది కూడా ఒక ఫండమెంటల్ రైట్ మౌలిక హక్కుల్లో ఇది చివరిది 6వది అనమాట. వీటిలో
ఈ మౌలిక హక్కు ఏ ఆర్టికల్లో ఉన్నదన్నది క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ బి ఆర్టికల్ 32 అధికరణ 32లో అయితే ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ఉన్నాయి. అంటే ఈ రైట్ టు రెమెడీస్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భారతదేశానికి ఫండమెంటల్ రైట్స్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పావర్టీ, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, ఎడ్యుకేషనల్ రైట్స్ ఇవి మాట్లాడుకున్నాం కదా. వీటిల్లో గనక ఏ హక్కునైనా కానీ పౌరులు తమ మౌలిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు ఎవరికైనా ఇప్పుడు మత స్వేచ్ఛ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఎవరైనా ఒక మతం నుండి వేరొక మతంలోనికి మారినప్పుడు వాళ్ళు సంఘం ద్వారా అంటే అక్కడ చుట్టూ ఉన్న సమాజం వాళ్ళని వ్యతిరేకిస్తున్నా కానీ, ఒప్పుకోపోతున్నా కానీ, వాళ్ళు హింసిస్తున్నా కానీ ఆ వ్యక్తికి ఈ భారత రాజ్యాంగం ఏంటంటే అవకాశాన్ని కల్పించింది. మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించవచ్చు. దీనివల్ల ఇది మీ ఇష్టం, మీ మతం మీకు సంబంధించింది, మీ స్వేచ్ఛ మీకు సంబంధించింది. అది వేరే వాళ్ళకి నష్టం కలిగించట్లేదు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి అది మనకి వేరే వాళ్ళ ద్వారా హాని కలిగిస్తుందండి, అలా మనల్ని చేయనీయట్లేదు అంటే మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అనమాట. అది దేంట్లో ఉంది అంటే ఆర్టికల్ 32 అనేది మనకి తెలియజేస్తుంది. ఆర్టికల్ 32 అనేది దీన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ ఆర్టికల్ 32 గురించి మాట్లాడాలంటే దీన్ని హార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి హృదయం. ఈ ఆర్టికల్ని రాజ్యాంగానికి హృదయం అని అంబేద్కర్ అయితే పిలిచారు. ఏ ఆర్టికల్ని అంబేద్కర్ గారు రాజ్యాంగానికి హృదయం అన్నారు కూడా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. మొన్న సిహెచ్ఎస్ఎల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అయితే ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో అలా కూడా అయితే అడుగుతారనమాట. క్వశ్చన్ని ఎటు తిప్పైనా కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? ఈ క్వశ్చన్ అంటే సంయుక్త సమావేశం అంటే రాజ్యసభ అండ్ లోక్సభ మధ్య ఇద్దరు ఈ రెండు సభ అధ్యక్షులు అనేది సంయుక్తంగా జాయింట్గా అయితే కూర్చున్నప్పుడు సమావేశం అనేది అయితే కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అధ్యక్షత ఎవరైతే ప్రిసైడ్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు అన్నది చూస్తే ఆన్సర్ వచ్చేసి లోక్సభ స్పీకర్ అనేవాళ్ళు అధ్యక్షత అనేది వహిస్తారు. లోక్సభ మరియు రాజ్యసభ మధ్య వివాదం వచ్చినప్పుడు లేదా సంయుక్త సమావేశం జరిగినప్పుడు లోక్సభ స్పీకర్ అనేవాళ్ళు అధ్యక్షత అనేది వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మినిమం ఏజ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్. భారత రాష్ట్రపతి అవ్వడానికి కనీస వయసు ఎంత? ఆన్సర్ 35 సంవత్సరాలు. అంతేకాకుండా 35 సంవత్సరాలే కాకుండా లోక్సభ సభ్యుడిగా కూడా అర్హత అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ చూస్తే ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతి అయితే ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ని అయితే భారతదేశానికి నియమిస్తారు. డైరెక్ట్గా రాష్ట్రపతి నియమిస్తారు అని అంటే సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు కదా, ఇంకా సీనియర్ న్యాయమూర్తుల సిఫార్సు చేస్తారు. కొలీజియం సిస్టమ్ ద్వారా వాళ్ళు సిఫార్సు చేసినటువంటి వ్యక్తిని అయితే ఈ రాష్ట్రపతి అయితే నియమిస్తారు. సీనియర్గా పనిచేసినటువంటి న్యాయమూర్తులు నియమించినటువంటి వ్యక్తిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పెడితే ఈవిడ డైరెక్ట్గా నిర్ధారిస్తారనమాట. ఈయన లేదు పలానా ఈయన అని భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఎన్ని మౌలిక కర్తవ్యాలు ఉన్నాయి? ఇందడ మనం ఫస్ట్ 4 or 5 క్వశ్చన్స్లో చూసాము ఫండమెంటల్ రైట్స్ అవి. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ మౌలిక కర్తవ్యాలు ఎన్ని ఉన్నాయి భారత రాజ్యాంగంలో అన్నది ఆన్సర్. సో ఆన్సర్ చూస్తే 11, సి 11. టోటల్గా అయితే ప్రజెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 11 అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లో ఎన్ని ఉండేవి అంటే కేవలం 10 ఉండేవి. స్టార్టింగ్లో అయితే 10 ఉండేవి. మొదటిగా మౌలిక కర్తవ్యాలు 10 ఉండేవి. దీన్ని 88వ రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే అది కూడా 2002వ సంవత్సరం 86వ సవరణ 2002వ సంవత్సరంలో జరిగినటువంటి సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా ఒకదాన్ని అయితే చేర్చాడు. అడిషనల్గా అయితే ఒకటిని చేర్చారు. సో అప్పటి నుండి 11గా అయితే కొనసాగుతున్నాయి మౌలిక కర్తవ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్. మౌలిక కర్తవ్యాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? సో ఆన్సర్ చూస్తే 42nd అమెండ్మెంట్ 42వ సవరణ. ఇంతకుముందు క్వశ్చన్లో మాట్లాడి 86వ సవరణ అన్నారు కదా, అంటే అది యాడ్ చేశారు. ఉన్నటువంటి 10 ఆటలకి ఒకటి యాడ్ చేశారు 86వ సవరణ ద్వారా అయితే. ఇప్పుడు మొదటిగా అసలు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ సవరణ ద్వారా యాడ్ చేశారు అన్నది మాట్లాడుకుంటే 42nd అమెండ్మెంట్ 42వ సవరణ ద్వారా అయితే ఏ సంవత్సరంలో అంటే 1976 1976లో అయితే మౌలిక కర్తవ్యాలను రాజ్యాంగంలోనికి చేర్చారు. 42వ సవరణ
1976వ సంవత్సరంలో అయితే చేర్చారనమాట. ఇది పౌరుల్లో బాధ్యతా భావనను పెంచడానికి ఉద్దేశింపబడింది. దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఈ 42వ సవరణని. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ అబోలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ. అస్పృశ్యత నిర్మూలన ఏ అధికారంలో ఉంది? ఏ ఆర్టికల్‌లో ఉన్నది అన్నదైతే క్వెషన్. సో, ఆన్సర్ చూస్తే ఆర్టికల్ 17. దీని ద్వారా అయితే అంటరానితనాన్నయితే నిర్మూలించారు. అంటరానితనం అనేదాన్ని నిర్మూలించారు. అప్పటి కాలంలో చూసుకుంటే సో, ఏం చేసేవాళ్ళంటే కులాలను బట్టి మనుషులకు గౌరవం ఉండేదనమాట. కులాలను బట్టి మనుషులకు గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి ఎక్కువ కులం ఉన్నవాడు, తక్కువ కులం ఉన్నవాడంటే చిన్న చూపు. ఒకవేళ ఎక్కువ కులం ఉన్నవాడు ముందు తక్కువ కులమోడు ఏంటంటే చెప్పులేసుకొని నడవకూడదు. ఒకవేళ నడిచినా గానీ వాళ్ళ నడుముకైతే అబ్బాయిల నడుముకైతే ఆ రోజుల్లో అయితేనంట తాటాకులను కట్టేవాళ్ళంట. వాళ్ళ అడుగులు పడినా గానీ ఆ మట్టిలో వాళ్ళు ఎనకాల ఈ తాటాకు తుడుచుకుంటా వెళ్ళిపోయేది. ఇలా ఈత కొమ్మలు తాటాకులు కట్టి నడిచేవాళ్ళనమాట. అంత అంటరానితనంగా చూసేవాళ్ళంట. అంటరానితనంగా అయితే చూసేవాళ్ళు. ఈ అంటరానితనాన్నయితే ఈ 17వ ఆర్టికల్ ద్వారా దీన్ని భారతదేశంలో కొట్టివేయడం జరిగింది. నిర్మూలించడం అనేదైతే జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే. భూమి మీద ప్రతి ఒక్కరికి బతికే అవకాశం అనేదైతే దేవుడు కల్పించాడు అన్న ఆలోచనతో ఈ ఆర్టికల్‌ని అయితే నిర్మించారు. ఎవరైనా గానీ అంబేద్కర్ గారి జీవితం డాక్యుమెంటరీని ఎవరైనా చూసుంటే ఆళ్ళకి అర్థమవుతుంది. అప్పటి కాలంలో తక్కువ కులాన్ని ఎలా చూసేవాళ్ళనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ రోజుల్లో భారతదేశ పరిస్థితి ఎలా ఉండేది అన్నది కూడా ఇంపార్టెంట్ అయితే అనమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి డాక్యుమెంటరీస్ చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్. విచ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితా ఏ షెడ్యూల్‌లో ఉన్నది క్వెషన్. సో, ఫస్ట్ షెడ్యూల్‌లోనే ఉంది. సో, ఫస్ట్ షెడ్యూల్స్ అనేవి 12 ఉన్నాయి. ఆటిల్ని సింపుల్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది ఆల్రెడీ నేను వీడియో చేసి ఛానెల్‌లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. షెడ్యూల్స్ మీద కూడా ఎక్కువ క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. విచ్ బాడీ కండక్ట్స్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించే సంస్థ ఏది? సో, ఆన్సర్ ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో ఎన్నికలను అయితే నిర్వహిస్తుంది. ఇది స్వతంత్ర రాజ్యంగా అయితే పనిచేస్తుందనమాట. అంటే ఏ పార్టీకి ఒక భారతదేశంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఒక పార్టీ మాత్రమే పోటీ అయితే చేయదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని అయితే పోటీ చేస్తూ ఉంటాయి కదా! ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు. ఏ పార్టీకి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది అయితే మద్దతు పలకదు. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి పదవికి సంబంధించిన అధికారణ ఏది? సో, ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి. ఆర్టికల్ 75 అనేది వాస్తవం ప్రకారం చూసుకుంటే ఈ 75వ ఆర్టికల్ ప్రధానమంత్రి నియామకం మరియు మంత్రివర్గాల ఏర్పాట్లయితే ఈ ఆర్టికల్ ప్రకారం అయితే జరుగుతాయన్నమాట. ప్రధానమంత్రే ప్రభుత్వానికి వాస్తవ అధిపతి అని ఇందాక మీకు చెప్పాను కదా! ప్రధానమంత్రి అయితే వాస్తవంగా అయితే అధికారాలు కలిగి ఉంటారు భారతదేశానికి. నెక్స్ట్ క్వెషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్‌షిప్ ఇన్ ఇండియా ఈజ్ బారోవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. ఒకే పౌరసత్వ భావన ఏ దేశం నుండి తీసుకున్నారు? ఒకే పౌరసత్వ భావన ఏ దేశం నుండి తీసుకున్నారు అన్నది క్వెషన్. సో, ఆన్సర్ చూస్తే యూకే నుండి అయితే ఈ దీన్నైతే బారో చేసుకున్నారు. ఈ యొక్క పౌరసత్వాన్ని అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా. ఫిరాయింపు నిరోధక చట్టం ఏ సవరణ ద్వారా వచ్చింది? సో, సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే రాజకీయ ద్రోహం నిరోధక చట్టం ఏ సవరణ ద్వారా వచ్చింది? మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలి అంటే. సో, ఆన్సర్ చూస్తే 52nd అమెండ్మెంట్ 52వ సవరణ ద్వారా ఈ నిరోధక చట్టం అనేది ఫిరాయింపు నిరోధక చట్టం అనేది అమల్లోకి వచ్చింది. అది కూడా 1985వ సంవత్సరం నుండి అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఇది రాజకీయ అస్థిరతను నివారించడానికి ఉద్దేశింపబడింది. అస్థిరతను నివారించడానికి ఉద్దేశించబడినటువంటి ఒక చట్టం. ఇది ఒక షెడ్యూల్ కదా! నేను ఆల్రెడీ షెడ్యూల్స్‌కి సంబంధించి వీడియో చేసి పెట్టాను. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది షెడ్యూల్. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్‌తో ఏ ఆర్టికల్ అధికారంతో కలిగి ఉంది? సమాన పౌర స్మృతి ఏ అధికారంలో ఉంది? సో, ఆన్సర్ చూస్తే 44 ఆర్టికల్ 44 అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అయితే మాట్లాడుతుందన్నమాట. అంటే అధికారికం. ఈ 42వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల్లో ఇది ఒకటి. ఇది దేశంలోని అన్ని మతాలకు ఒకే పౌర చట్టం ఉండాలని అయితే సూచిస్తుంది. అన్ని మతాలకు పౌర చట్టం ఉండాలని సూచిస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ భారత రాజ్యాంగాన్ని అసలు ఫస్ట్ రాయాలని మనకి ఒక పరిపాలన బుక్ ఉండాలని ఎవరు ఆలోచన చేశారు? ఎన్నిసార్లు ఈ ఆలోచనను పరిగణలోకి తీసుకొచ్చారు? ఏ సంవత్సరం దీన్ని
అసలు ఆలోచన వచ్చింది? ఎవరికి దీన్ని ప్రతిపాదించారు? ఫస్ట్ ఎన్ని కమిటీలు నిర్వహించారు? ఎవరు అధ్యక్షత వహించారు? ఎవరు దీనికోసం ఎక్కువ కష్టపడ్డారు? ఎవరు దీన్ని వ్యతిరేకించారు? ఇలాంటి క్వెషన్స్ కూడా ఎగ్జామ్‌లో వస్తాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఎక్కువగా ఆ టైప్ క్వెషన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు ఎగ్జామ్స్‌లో. సో, ఇప్పటికి వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో, నేను అందుకని దానికి నేను పార్ట్ 2 అనేది నేను అప్‌లోడ్ చేస్తాను. పార్ట్ 2గా అయితే నేను అందిస్తాను. సో, ఎవరైతే ఇప్పటివరకు వీడియో చూసారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పటి నుండి ప్రతి వీడియోలో చెప్తున్న ప్రకారంగా ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ రేటే ఎక్కువ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళకన్నా. సో, ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా! ఇది మీకు కేవలం ఎడ్యుకేషనల్. ఇంకా మీ ప్రిపరేషన్‌ని సులభం చేయడానికి లేదా ఈజీగా నేర్చుకోవడానికి. మేము ఎంతో ఒకటి అట్‌లీస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ అయినా మేము కొత్తగా తెలుసుకుంటున్నాం అని అనుకుంటే ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకైతే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో మీకు హైప్ అనే ఒక ఆప్షన్ అనేది అయితే కనిపిస్తుంది. ఈ వీడియో నిజంగా మీకు హెల్ప్ అయింది అనుకుంటే హైప్ కూడా చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.